మేము బెంగుళూరుకి వచ్చిన తర్వాత మా రొటీన్స్ అంతా ఎలా మారబోతున్నాయి అనేది ఇంకా తెలీదు. వీఆర్ జస్ట్ ట్రైయింగ్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్. అంతా షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఆబ్వియస్లీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే అనుకున్నది అనుకున్నట్టయితే అస్సలు అవ్వదనమాట. కొన్ని డిలేస్ అవుతూ ఉంటాయి. మేము కూడా దానికి తగినట్టే అన్ని ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ అయితే ఇల్లంతా కొంచెం నీట్గా సెట్ చేసేస్తున్నాను అనమాట. అక్కడ నుండి తెచ్చిండేటివన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటున్నా. బై ద వే ఈరోజు మా పాపది 5th మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అత్తయ్య వాళ్ళతో బయటకు వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోతున్నాము. సమ్మర్స్లో ఇలాంటి డ్రెస్సెస్ చాలా బెటర్. ఎందుకంటే స్వెట్ ఎక్కువ వస్తుంది. అలా స్వెట్ వచ్చినప్పుడు ఏమైతుందంటే పిగ్మెంటేషన్ కూడా డెవలప్ అవుతుంది. అందుకే మనకు ప్లేసెస్ లైక్ ఎల్బోస్, అండర్ ఆర్మ్స్, నెక్ అండ్ నీస్ దగ్గర కొంచెం డార్క్ అవుతూ ఉంటుంది. సో నేను డర్మ్డాక్ ది 5% గ్లైకాలిక్ యాసిడ్ స్ప్రే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది క్లినికలీ ప్రూవెన్ అనమాట. 8 weeks లో 22% వరకు కొంచెం డిస్కలరేషన్ ని తగ్గిస్తుంది అని చెప్పేసి నేను కూడా అందుకే కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటు మనకు బాడీ ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా రాకుండా చూస్తుంది. పర్పుల్ అవైలబుల్ లో ఉంటుంది. 1-2 days లోనే డెలివరీ కూడా అవుతుంది. నేను ట్యాగ్ చేసి ఉంటాను. యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఈరోజు పాపది ఇంకా 5th మంత్ అయిపోతుంది కదా, అందుకే చిన్నగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను కూడా జీన్స్ వేసుకొని ఎన్ని రోజులైందో అసలు ఈ లుక్ చూసుకుంటా ఉంటే ఐ ఫీల్ వెరీ రిఫ్రెష్డ్ అనమాట. పాపతో కొంచెం ట్విన్నింగ్ చేయడానికి ట్రై చేసా. కలర్ ఒకటే డిఫరెంట్, కానీ ఇద్దరివి చెక్స్ ప్యాటర్న్లోనే ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. పాపతో కాసేపు అందరం కలిసి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసేసాము. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చుట్టూ జనాలు ఉంటే. వెయిట్ ఫర్ ద ఫుల్ బ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ more. Bye.